మన దేశ యువత బుర్రల్లోకి చాలా పగడ్బందీగా ఎక్కిస్తూ వచ్చిన మతోన్మాద వైరస్ పాలిట ఇప్పుడు అదే యువత యాంటీ వైరస్ లాగా మారారు. విద్వేష గోడల్ని కూల్చి సరికొత్త మానవత్వ నిర్మాణాలు చేస్తున్నారు. हेलो भाई, जय श्री राम भाई। जय श्री राम भाई। कहाँ से भाई? केरला से हो भाई। ओ केरला। या भाई, आपका नाम क्या है? मनीष भाई, मनीष मेरा नाम मोहम्मद असलुद्दीन। मुस्लिम हो भाई? या भाई। अस्सलाम वालेकुम भाई। वालेकुम सलाम। ఈ చిన్న వీడియో క్లిప్ని 18 మిలియన్ల మంది చూశారు, కనెక్ట్ అయ్యారు. షేక్ వలీ, మహమ్మద్ దీపక్, ఈ ఇద్దరి విషయంలో యూత్ స్పందించిన తీరు మన దేశంలో వస్తున్న స్పష్టమైన సరికొత్త మార్పుకు నిలువెత్తు నిదర్శనం. ముస్లిం షేక్ వలీ సౌత్ ఇండియన్, దీపక్ కుమార్ నార్త్ ఇండియన్. ఈ ఇద్దరూ కూడా మత విద్వేష బాధితులు. వీళ్ళిద్దరినీ మన దేశ యువత గెలిపించారు, హీరోల్ని చేశారు. మేడారం జాతరలో బన్నులమ్ముకుంటున్న వలీ మీద మస్కా జర్నలిస్టుల దాడి మొత్తం తెలుగు యువతంతా అతనికి అండగా నిలబడేలాగా చేసింది. తనను ఎంతగానో అవమానించిన ఆ సోకాల్డ్ మస్కా జర్నలిస్టుల మీద వలీ కేసు పెట్టలేదు, కనీసం ఆగ్రహాన్ని కూడా ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వలీ మత విద్వేషాలు ఓడిపోయి మానవత్వం గెలవడానికి కారణమైతే, నార్త్ ఇండియాలో దీపక్ కుమార్ ఒకే ఒక్క మాటతో ప్రపంచంలో ఉన్న భారతీయ యువత మనసుల్ని గెలిచాడు. ఆ ఒక్క మాట, మేరా నామ్ మహమ్మద్ దీపక్. ఇప్పుడు తన నోటి వెంట వచ్చిన ఈ మాట మన దేశ యువతలో ఒక విప్లవ నినాదంలా మారింది. ఇంతకీ ఎవరి మహమ్మద్ దీపక్?